చాలా పెద్ద క్యూ ఉంది నాన్న. నీకు ఐస్ క్రీమ్ కొలుస్తాను పదా. మనం ఎక్కడున్నాం? ఓల్డ్ ఎక్స్పోజిషన్ లో. అంటే ఏమిటమ్మా? 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్పో 70 ఒసాకాలో ప్రారంభమైంది. మ్యాన్ కైండ్ ప్రోగ్రెస్ హార్మోనీ థీమ్ తో మొదలైంది. దీంట్లో 77 కంట్రీస్, ప్రైవేట్ కంపెనీస్ ఇంకా ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేశాయి. 6 మంత్స్ పీరియడ్ లో 64.21 బిలియన్ ప్రజలు ఎక్స్పోని సందర్శించారు. జపాన్ సగం పాపులేషన్ కంటే ఇది ఎక్కువే. ఇది వరల్డ్ ఎక్స్పో హిస్టరీలోనే పెద్ద రికార్డ్. అంతేకాకుండా జపాన్ హిస్టరీలోనే ఇది పెద్ద ఈవెంట్. నేను నిన్ను చాలా పెద్ద చోటికి తీసుకొచ్చాను షిన్చాన్. నా అనుమానం నిజమైంది. మీరు చాలా పాతకాలపు మనిషి కదా, అందుకే మీకు అంతా తెలుస్తోంది. ఇదంతా బుక్ చదివి చెప్తున్నాను. ఈ వెన్యూ చాలా పెద్దది. ఇందులో చూడడానికి చాలా ఉన్నాయి, కానీ ఒక్క రోజుల్లో చూడడం పాసిబుల్ కాదు. మిషన్ ఇంపాసిబుల్. అమ్మా, ఏంటమ్మా ఇంత పెద్ద లైన్ ఎందుకుంది? అవును, ఇంపార్టెంట్ ప్లేసెస్ ని చూడడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. అమ్మమ్మ, అదిగో చూడండి, వాళ్ళెవరు సెలబ్రిటీలా? లేదు షిన్చాన్, జపాన్ లో ఇప్పటికీ ఫారినర్స్ చాలా తక్కువ. అందువల్లే ఇక్కడి వాళ్ళు హోస్టెసెస్ ఇంకా ఫారినర్స్ దగ్గర ఆటోగ్రాఫ్స్ తీసుకుంటారు. హోస్టెస్ అంటే ఎయిర్ హోస్టెసా? అవును, వాళ్ళే. కాదు కాదు, వాళ్ళు కాదు. ఈ బుక్ లో వాళ్ళ పని కంపానియన్ చేయడం అని రాసుంది. ఈ రోజు అదిగో అటు చూడు, హోస్టెసెస్ వస్తున్నారు. ఇదిగో నేను వచ్చేస్తున్నాను, కంపానియన్ మేడం. హలో హలో మేడం, నన్ను కలవండి. నా పేరు షిన్చాన్. నేను వేస్తాను చాలా గొప్ప ప్లాన్. హలో, ఎలా ఉన్నావు? హాయ్. చూడండి కంపెనీ నక్కల్లారా, నాకు మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? నేను యాక్షన్ కామెంట్ ఫ్యాన్ ని. మీ దగ్గర పెన్ ఉందా? హలో, నా పేరు మిత్సి. మీకు చూడడానికి చెల్లెల్లా కనబడతాను, కానీ వీడికి అమ్మని. వస్తాను, బాయ్. ఏంటి ఇంట్రొడక్షన్? అమ్మా, ఈ వాటర్ ఫాల్ లో మనం స్నానం చేయబోతున్నావా? లేదు, మనం మీ నాన్న కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ఆయన ఎప్పుడు వస్తారు? ఆయన ఏ క్షణంలోనైనా రావచ్చు. అటెన్షన్ గెస్ట్, మా వెన్యూలో ఓ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడింది. గెస్ట్ అందరికి